गोत्रोद्भवस्य बाबूराव नामधेयस्य सरिता नाम्नीं वंशीकुमार नामधेयस्य वंदना नाम्नीं अक्षयकुमार नामधेयस्य अंकिता नाम्नीं मनम्मा नाम्नीं सह कुटुंबानां क्षेमस्थैर्यधैर्य वीर्य विजयारोग्येन्द्रमार्दकाममोक्ष चतुर्विधा फलपुरुषार्थ सिद्धिरं द्रवण महापुण्यलिंगेश्वर स्वामी संपूर्ण अनुग्रह करुणाकटाक्षवीक्षण प्रसादस्तु बाबूराव नामधेय सद्रमवदसि सरिता नाम्नीं पिल्लिरोजु सुंदरमेन अभिषुपूजाञ्चकरिष्यता जलाभिषेकं कर्म करिष्यमाना अनादनादुలకు రక్షణ నీవే హర హర అభాగ్య జీవుల ఆకలి తీర్చే అభయంకరా ओम तत्पुरुषाग्नेः महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् स्वाहा ओम अग्नये नमः स्वाहा महारुद्राय नमः स्वाहा मृत्युंजयाय नमः स्वाहा नमस्कारं చేసుకోండి श्री पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर श्री पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर जंगमदेवा जगतिकी नीवे आधारं हरा దిక్కులేనట్టి దీన జనులకు దిక్కైన శంకరా మక్కువతో అక్కున చేర్చుకునే ఆత్మలింగేశ్వరా श्री पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर ఆవులగడ్డ బాబూరావు యాదవ్ గారు అదేవిధంగా ధర్మపత్ని సరితా గారుల యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు ఆవులగడ్డ బాబూరావు యాదవ్. నేను నంబర్పేట గోర్నాక నుంచి వచ్చిన. ఈ ఆశ్రమం అనేది నేను ఒక 2010లో చూశాను. అప్పుడు చాలా చిన్నగా ఉండే, కొద్దిగా బిల్డింగ్ కట్టారు. తర్వాత ఫస్ట్ ఇంట్రెస్ట్ రాగానే శివాలయంలో వెళ్ళి మనం అభిషేకం చేశాము, యాగంలో పాల్గొన్నాను. తర్వాత ఇటుకే అనేది చాలా పుణ్యస్తులకు వస్తుంది. ఆ భగవంతుడు సన్నిధి కడుతురు కాబట్టి ఆ ఇటుకేకు పాల్గొంటందుకు ఆ ఇటుకే మా చేతితోటి పెట్టించారు. ఇవాళ మా మ్యారేజ్ డే ఉంది కాబట్టి వీళ్ళ సన్నిధిలో మాకు అందరికీ చేసుకోవాలని మా ఆలోచన వచ్చింది కాబట్టి వీళ్ళ దగ్గరకు వచ్చి మేము భోజనాలు అందరికీ పెట్టడం జరిగింది. కిందికి మీ దాకా అందరికీ చూసుకుంటా భోజనాలు పెట్టేసి ఇక్కడ గట్టు శంకర్ గారు చాలా మంచి కార్యక్రమం చేస్తారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు పంపించే సరుకులు కానీ, నేను పంపించే మెడిసిన్స్ కానీ, నేను పంపించిన ఏ ఐటమ్ని కానీ వాళ్ళ దగ్గర పంపించేవాడిని. ఇప్పుడు ఇది కట్టిన తర్వాత ఫస్ట్ టైం వచ్చినా నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా బాధ కూడా ఉంది. ఈ రోజుల్లో తండ్రిని చూడని కొడుకులు కూడా ఉన్నారు, కానీ ఈ గట్టు శంకర్ గారు ఇంతమందిని మెయింటైన్ చేసి ఇంతమందికి అంత సేవా కార్యక్రమం చేస్తుండు. వీడికి అమ్మనాన్న ఆశ్రమంకి వచ్చి అమ్మనాన్న ఆశ్రమంలో మీరు కూడా పాల్గొనాలని నా ఒక ఆశ. అందరికీ నమస్కారం. నా పేరు ఆవులగడ్డ వంశీకుమార్ యాదవ్. ఈరోజు మా నాన్నగారి అమ్మగారి పెళ్లి రోజు సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి అనాథలకు భోజన కార్యక్రమం పాల్గొన్నాము. మనం బర్త్డేలు సెలబ్రేషన్స్, మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అని ఇక్కడికి వెళ్ళి చేసుకోవడం బదులు ఇక్కడికి వచ్చి చేసుకొని 10 మంది అనాథలకి సేవలో పాల్గొంటే అది చాలా మంచిగా ఉంటుందని కోరుతున్నాను. 2 తెలుగు రాష్ట్రాలలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి ఇంటింటికి వచ్చి నగదు, బట్టలు, నిత్యావసర సరుకులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అటువంటి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అనుమానం ఉన్న వారి గురించి మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటాము.